హలో అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా ఈ పండుగ సమయంలో చాలా ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈరోజు స్పెషల్ సంక్రాంతికి అరిసెలు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. అయితే సంక్రాంతి పండుగకు అరిసెలు ఎందుకు తయారు చేసుకోవాలో అనే విషయాన్ని చూద్దాం. రైతు పండించిన పంట ఈ సమయంలో చేతికొస్తుంది. అయితే డైరెక్ట్గా కొత్త బియ్యాన్ని వండుకోలేం కాబట్టి దంచుకొని అరిసెలు రూపంలో రెడీ చేసుకునేవారు. ఈ విధంగా సంక్రాంతికి అరిసెలు తయారు చేసుకోవడం మొదలైంది. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియా కుకింగ్ అండ్ క్రాఫ్ట్. ఇవాళ నేను అరిసెల కోసం కంట్రోల్ బియ్యాన్ని, అదే రేషన్ బియ్యాన్ని 2 కేజీల దాకా నానబెట్టుకున్నాను. 2 కేజీలకి కొంచెం గుప్పిడి ఎక్కువే వేశానండి. వీటిని కనీసం 28 గంటల పాటన నానబెట్టుకోవాలి. మళ్ళీ తీసి ఒకసారి మొత్తాన్ని కడిగి వడబుట్టలో వేసుకొని నీరంతా పోయిన తర్వాత మనం ఈ బియ్యాన్ని పిండి మర ఆడించుకోవాలి. ఆడించిన పిండిని ఒకసారి జల్లించుకోవాలి. అలా డైరెక్ట్గా వేసుకుంటే తడి బియ్యం కాబట్టి పలుకుంటుంది. పలుకు అనేది లేకుండా జల్లించుకోవాలి. అరిసెలు చేయాలంటే ముందుగా కావాల్సింది ఏంటమ్మా అంటే కావలసినవన్నిటిని కూడా ముందుగా రెడీ పెట్టుకోవాలి. స్టార్ట్ అయిందంటే అరిసెలు వేసేటప్పుడు ఎక్కడ కూడా ఆగకూడదు కాబట్టి అన్నిటినీ రెడీగా పెట్టుకోవాలి. అక్కడ జల్లించేది మా అమ్మ అండి. మా అమ్మ అరిసెలు బాగా చేస్తారు. అందుకనే మా అమ్మగారితో అరిసెలు చేపిస్తున్నాను. చాలా టేస్టీగా చేస్తారు. అయితే ఈ జల్లించుకుంటూ ఏమేమి కావాలో ఒక్కసారి చూసుకోవాలి. అరిసెలు తయారు చేయాలంటే అన్నిటినీ గాలి వెలుతురు సమంగా ఆడే ప్లేస్లో తయారు చేసుకోవాలండి. ఎందుకంటే నూనె సెగకు ఉక్కిరి బిక్కిరి అయ్యే ప్రమాదం ఉంది. కాటన్ దుస్తులను ధరించి మాత్రమే పిండి వంటలు తయారు చేయాలి. పిండి వంటలు తయారు చేసే ప్లేస్కి చిన్నపిల్లని ఎట్టి పరిస్థితుల్లో రానియకూడదండి. అలాగే పక్కన బకెట్లో కానీ బిందెలో కానీ వాటర్ని రెడీగా పెట్టుకోవాలి. ఇలాగా పిండి వంటలు చేసేటప్పుడు కొంచెం జాగ్రత్త వహించాలి. గాలి ఎక్కువగా వచ్చే ప్రదేశంలో కూడా పిండి వంటలు చేయకూడదండి. పిండిని అంతా కొంచెం కొంచెంగా వేసుకు జల్లించుకోవాలి. జల్లించిన తర్వాత చివరగా కొంచెం పలుకు వస్తుందండి. ఆ పలుకు అరిసెల్లో వచ్చినట్లయితే సాఫ్ట్గా రావు. కాబట్టి ఇదిగో వచ్చినటువంటి ఈ నూకను పక్కన పడేయండి. ఇది అరిసెల్లో ఉంటే బాగోదు. నేను కట్టెల పొయ్యి మీద అరిసెలు చేస్తున్నానండి. అరిసెలకి ఈ బెల్లాన్ని యూజ్ చేస్తున్నాను. ఇది అరిసెలకి మాత్రమే యూజ్ చేసే బెల్లం అని తీసుకొచ్చానండి. దీన్ని 2 కేజీల రైస్కి 2 కిలోల బెల్లాన్ని తీసుకొని దంచి పక్కన పెట్టుకున్నాను. మంట బాగా వెలుగుతుందండి. అందులో నువ్వులు చిటపటమనేంత వరకు వేయించుకొని ఒక గిన్నెలో వేసుకున్నాము. మంట బాగా ఉండటం వల్ల వెంటనే వేగిపోయినాయండి నువ్వులు 100 గ్రాముల దాకా తీసుకున్నాను. పాకం రెడీ చేసుకుందాం. పాకం కోసం మంచి గిన్నెను పెట్టుకోవాలండి. అంతకుముందు ఎటువంటి కారం వండిన గిన్నె కానీ అలాగే ఎటువంటి సాంబారు వండిన గిన్నెలు కానీ పెట్టకుండా ఫ్రెష్ అయిన గిన్నెను పెట్టుకొని పాకం పట్టుకోవాలి. అప్పుడే అరిసెలు బాగా వస్తాయి. అందులో దంచుకున్నటువంటి బెల్లాన్ని కొంచెం కొంచెంగా వేసుకోవాలి. మంట బాగా వెలుగుతుందండి. వెంటనే పాకం అయిపోతూ ఉంటుంది. కట్టెల పొయ్యి మీద అరిసెలు చాలా టేస్టీగా వస్తాయండి. స్టవ్ మీద పెట్టి వండుదామన్నా నేను ఈ కట్టెల పొయ్యి మీద బాగుంటాయని ఇలా వండుతున్నాను. ఒక టీ గ్లాస్ వాటర్ను కూడా కరిగిన తర్వాత పోస్తున్నాను. గడ్డలన్నీ కరిగేంత వరకు బాగా కలుపుతూనే ఉండాలి. పాకం 1 నిమిషం ఆదమర్చిన అడుగంటుతుందండి. కాబట్టి గంటెతో కానీ తెడ్డుతో కానీ కలుపుతూనే ఉండాలండి. పాకం పట్టడానికి గట్టి కర్ర కానీ తెడ్డు కానీ రెడీగా పెట్టుకోవాలి. మేమైతే మా అమ్మగారు కలిపే గంటెను రెడీగా పెట్టుకున్నాము. స్ట్రాంగ్గా ఉంటుంది. పాకం వెంటనే అయిపోతూ ఉంటుందండి. కాబట్టి ఒక గిన్నెలో నీరు వేసుకొని చూసుకుంటూ ఉండాలి. కనీసం 3-4 సార్లనే చూడాలి. లేకపోతే ముదురు పాకం అయిపోతూ ఉంటుంది. ముదురు పాకం అవ్వకుండా రంగు మారిన తర్వాత ఒక్కసారి చూసుకొని పాకమైంది లేని చూసుకోవాలండి. గిన్నెలో వేసుకొని చూసుకున్నాము. పాకం అయినట్టు అనిపించింది. వెంటనే కొన్ని నువ్వులను వేసేసాము. ఇలాచీ పొడిని కూడా దంచుకొని వేసిన ఒక 10 యాలకులు దంచి వేస్తున్నాను. మంచి వాసన వస్తుందండి. మొత్తం కలిపిన తర్వాత ఒక్కసారి దించుకొని రెడీగా జల్లించి పెట్టుకున్న పిండిని వేసి
గట్టిగా కలుపుకోవాలి. పక్కన పిండి కలిపేది మా తమ్ముడండి, క్లిప్ మిస్ అయింది. ఎప్పుడైనా అరిసెల పాకం కలిపేటప్పుడు బలంగా ఉన్న వాళ్ళు ఒకళ్ళు పక్కన ఉంటే ఈజీగా కలుపుకోవచ్చండి. ఇలా పిండి కలపకపోతే అరిసెలు పొంగవు, సాఫ్ట్గా రావు. కాబట్టి గట్టిగా బలంగా ఉన్న వాళ్ళు ఒకళ్ళు గట్టిగా కలపాలి. అప్పుడే బాగా మిక్స్ అయ్యి పిండి సాఫ్ట్గా వచ్చి అరిసెలు సాఫ్ట్గా వస్తాయి. మొత్తాన్ని బాగా కలుపుకోవాలండి. ఎంత వీలైతే అంత మెత్తగా కలుపుకుంటే బాగా వస్తుంది. కొంచెం గట్టిగా ఉంటుందండి పాకం, గట్టిగా కలపాలి. ఇక్కడే అసలైన టెక్నిక్ ఉంటుంది. ఇక్కడ మిస్ అయ్యామంటే ఇంకా అరిసెలు రానట్టే. కాబట్టి ఇక్కడే కేర్గా ఒకసారి చూసుకొని మొత్తాన్ని బలంగా కలుపుకోవాలి. అరిసెలు వండాలంటే 2-3 పక్కన ఎప్పుడూ ఉండాలండి. బంధువులు ఉంటే సరే 100 గ్రాముల నెయ్యిని కూడా వేసి కలిపేస్తున్నానండి. నెయ్యి వద్దనుకుంటే నూనె కూడా పోసుకోవచ్చు, పర్వాలేదు. నెయ్యి వేస్తే మంచి సాఫ్ట్గా టేస్టీగా కూడా వస్తాయి. మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. కొంచెం గట్టిగా వస్తేనే అరిసెలు చాలా రోజులు బాగుంటాయండి. మెత్తగా జారుగా అయితే పాకం రాకూడదు. రెడీ అయిందండి. దీన్ని మనకు కావలసిన గిన్నెలో వేసుకోవాలి. నూనెను వేస్తున్నానండి. మందపాటి ఇత్తడి కళాయిని కానీ ఇనుప కళాయిని కానీ తీసుకోవాలి. నేనైతే ఇనుప కళాయిని తీసుకుంటున్నాను. ఇందులో సన్ఫ్లవర్ ఆయిల్ని కానీ శనగ నూనెను కానీ వేసుకోవచ్చు. నేనైతే సన్ఫ్లవర్ ఆయిల్ని వేస్తున్నాను. బాగా మరిగేంత వరకు ఒక 10 నిమిషాలు మంట పెట్టాలి. ఈలోపు రెడీ చేసుకున్న చలిమిడి మనకు కావలసిన క్వాంటిటీలో కొంచెంగా తీసుకుని వేసుకొని అరిసెలు చేసుకోవాలండి. కొంచెం కొంచెంగా తీసుకోవాలి. మొత్తం ఒకేసారి తీసుకుంటే ఆరిపోయి అరిసె చేయడానికి రాదు. కాబట్టి కొంచెంగా అందులో వేసి మిగిలిన దాన్ని పక్కన పెట్టుకోండి. అంతేనండి. అరిసెలు ఒక్కొక్కటిగా ఎంత వీలైతే అంత ఫాస్ట్గా వేసేయాలండి. నూనె కాగుతూ ఉండగానే వేసేయాలి. చాలా ఈజీగా అయిపోతాయండి. 2-3 కలిసి చేశారంటే ఈజీగా సాఫ్ట్గా అయిపోతాయి. ఏమాత్రం గ్యాప్ రాకూడదు. చలిమిడి ఆరిపోయిందంటే అరిసెలు పగిలిపోతాయి. పగులుడు వచ్చిన అరిసెలు అంత బాగోదు. కాబట్టి సాఫ్ట్గా మెత్తగా కలుపుతూ వీలైనంత త్వరగా నూనెలో వేసి కాచుకోవాలండి. కొందరు నెయ్యి వేసి కాచుకుంటారు. కొందరైతే చలిమిడిలో కొబ్బరి కూడా వేసి చేస్తారు. అరిసెలు బాగుంటాయి. ఆంధ్రాలో రకరకాలుగా అరిసెలు తయారు చేస్తారండి. కానీ ఆంధ్ర అరిసెల స్టైలే ప్రత్యేకం. చాలా టేస్టీగా ఉంటాయండి. ఒక్కొక్కరు ఒక్కోలా చేస్తారు. ఆంధ్రాలో అరిసెల మట్టికి చాలా టేస్టీగా తయారు చేస్తారండి. అలాగని ఎక్కువ మంట పెట్టి చేయకండి. మీడియం టు హై చూసుకుంటూ చేసుకోవాలి. ఎక్కువ మంట తగిలితే మాడిపోతాయి. చిన్న సైజులో చేసుకోండి, పెద్ద సైజులో అయితే సరిపోదు. అంతేనండి. నచ్చిన విధంగా అరిసెలను ఈజీగా రెడీ చేసుకోవచ్చు. మొట్టమొదటిసారిగా మా అమ్మ, మా మరదలు, నేను, మా తమ్ముడు, ఇంకొక తమ్ముడు కొడుకు అందరం కలిసి ఈజీగా అరిసెలు రెడీ చేసేసాము. అనుకోకుండా ఈ విధంగా మేము వీడియో తీయాల్సి వచ్చింది. అయితే అక్కడ కూర్చొని చూస్తున్నది మా నాన్నగారు. మా నాన్నగారు మేము ఎలా రెడీ చేస్తున్నామని చూస్తున్నారు. చాలా ఈజీగా ఆనందంగా అరిసెలు రెడీ చేసామండి. మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను.